ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ, ఒకరి కన్నీళ్లకు కారణమయ్యావు తల్లి. వారు ఏడుస్తున్నారు. కర్మ ఎవ్వరినీ కూడా విడిచిపెట్టదు. దాని సమయము వచ్చినప్పుడు దాని పంజా విసిరి ఎవరిని ఎక్కడ లొంగదీయాలో వంగదీయాలో, ఎవరికి ఏ శిక్ష విధించాలో కర్మకు తెలుసు. అలాంటి కర్మ నిన్ను నీ కుటుంబాన్ని వెంటాడుతోంది, వేటాడేస్తుంది బిడ్డ. ఒక్కొక్కరిని వెంటనే ఇప్పుడే ఈ క్షణమే దాని నుంచి బయటపడు. ఆ కర్మ ఏంటో తెలుసుకుని ఆ కర్మను తొలగించుకో. లేకపోతే 14 ఏళ్ళు కూడా నువ్వు నీ కుటుంబం ఈ బాధల పడక తప్పదు. సర్వం కోల్పోయి నడి రోడ్డు మీదకి రావాల్సి వచ్చేస్తుంది. అసలు వాళ్ళెవరు? వాళ్ళ కన్నీళ్లకు నువ్వెందుకు కారణమయ్యావు? అసలు కర్మ నిన్ను ఎలా వెంటాడుతోంది? ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టాలకి, బాధలకి, కన్నీళ్ళకి, అనుకున్న పనులన్నీ జరగకపోవటానికి, అప్పుల పాలైపోవటానికి, అనారోగ్యాల పాలను పడటానికి, అవమానాలు ఎదుర్కోవటానికి అంతా ఇదేనా? ఈ కర్మేనా కారణం? తెలియాలి అంటే నీ సాయి ప్రతి మాటని చివరి దాకా మనసు పెట్టి మనసు లోతుల్లోకి తీసుకుని విని బిడ్డ. నీకు ప్రతిదీ కూడా అర్థమైపోతుంది. ఒక్కసారి నీ గుండె జల్లు అనిపిస్తుంది. కన్నీళ్లు ఆగకుండా ప్రవహిస్తాయి. నేను ఎలాంటి పాపం చేశానా? ఆ పాపకర్మే నన్ను వెంటాడుతోందా? నన్ను కాక నా కుటుంబాన్ని కూడా వెంటాడుతోందా అంటూ పశ్చాత్తాపంతో కుమిలిపోతావు, ఏడుస్తావు, వెలవెల్లాడిపోతావు, దుఃఖపడతావు. కన్నీళ్లు కళ్ళల్లో కారిపోతూ ఉంటే, కన్నీళ్లు జలజల రాలిపోతూ ఉంటే ఏం చెయ్యాలో దిక్కుతోచిన స్థితిలో పడిపోతావు. నీ సాయి చెప్పే ప్రతి మాట వినాల్సిందే బిడ్డ. ఈరోజు ఇది నీ సాయి ఆజ్ఞ. కాదని పక్కకు వెళ్ళావో ఇక ఆ కర్మ నుంచి నిన్ను కాపాడటం నా తరం కూడా కాదు. నేను కూడా మౌనంగా చూస్తూ ఉండిపోతా. జాగ్రత్త అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢార్థం దాగి ఉన్న హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి. బాబా గారి మాటలు వెనుకున్న అర్థం పరమార్థం తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మన సాయి భక్తులందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చెత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఓం సాయిరామ్ అంటూ కామెంట్ టైప్ చేసి పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి. బాబా గారి ఆశీస్సులు ఇంకా మీకు త్వరగా దొరుకుతాయి. ఇప్పుడు మీ మీద ఉన్న ఏది కర్మ ఫలితం ఉందో అది త్వరగా తొలగిపోతుంది. అయితే మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకుండొచ్చు. ఇక్కడ ఒక్కసారి చూడండి. కాదు లేదు అన్న మాటే ఉండదు. శ్రీ షిరిడి సాయి ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 96698722. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కేవలం ఫోన్ ద్వారా, పూజల ద్వారానే నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారంటే మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరేనైతే షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ, ఈరోజు నిజంగా నీ జీవితంలో అత్యంత ముఖ్యమైనటువంటి ఒక హెచ్చరిక తల్లి, ఒక సందేశం ఇది. ఎందుకో తెలుసా? ఇప్పుడు నీ జీవితంలో నువ్వు ఏం అనుభవిస్తున్నావో ఒక్కసారి కళ్ళు మూసుకుని గుర్తు తెచ్చుకో. ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూసుకో. గత కొన్నాళ్లుగా నీ జీవితాన్ని నువ్వు పరిశీలించినట్టయితే ఏది బాగాలేదు. మనసుకి ప్రశాంతత లేదు, నెమ్మది లేదు, అనుకున్న పనులు సక్రమంగా అవటం లేదు. ఇంకేంటి అంతా పూర్తయిపోతాయి అన్న ఆఖరి క్షణంలో అంతవరకు వెళ్ళి అక్కడ ఆగిపోతున్నాయి. అన్ని నీ దాకా వస్తాయి, చేతి దాకా వస్తుంది, కానీ నోటి దాకా వెళ్ళే సమయానికి చేజారి నేలబడిపోతుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నావు, ఆ ఉద్యోగం నాదే అనుకుని వెళ్తావు, కానీ ఆ ఉద్యోగం నీకు కాకుండా పోతుంది. ఎవరినో డబ్బు అడుగుతావు, ఇస్తాం రా అంటారు, ఆ తర్వాత లేదు అంటారు. నీకు రావాల్సిన డబ్బే వాళ్ళు రేపురా మాపురా అంటూ తిప్పుకుంటున్నారు. ఏది జరగట్లేదు. ఇంట్లో చూస్తే ఖర్చులు, అప్పులు ఎక్కువైపోతున్నాయి. ఇంకా పిల్లల్ని చదివించుకోవటానికి, వాళ్ళు తిండి పెట్టుకోవటానికి, పోషించుకోవటానికి సంపాదన సరిపోక, రావాల్సిన డబ్బు రాక, అనుకున్న పనులు అనుకున్న సమయానికి రాక, జరగక అప్పులు చేస్తున్నావు. అవి తీర్చాలంటే అవ్వటం లేదు. ఈ అప్పు తీర్చడానికి ఇంకొక అప్పు, ఒక పక్క అనారోగ్య సమస్యలు,
ఎటు వెళ్ళినా కూడా ఏది చేద్దామని వెళ్ళినా అంతా నష్టమే. ఉన్నది కూడా చేతిలో ఉన్నది కూడా పోతోంది. ఒక పక్క బిడ్డల మాట వినటం లేదు, చెడు దారులు పడుతున్నారు, మొండికేస్తున్నారు. వాళ్ళ ప్రవర్తన విచిత్రంగా వింతగా ఉంది. చెప్పిన మాట వినట్లేదు. బిడ్డలే నీ మీద తిరగబడుతున్నారు, నిన్ను ఎదిరిస్తున్నారు. ఒక్కొక్కసారి నీకు అన్నం పెట్టి నీళ్లు ఇవ్వటానికి వాళ్ళు సంకోచిస్తున్నారు. ఇంట్లో గొడవలు, ఏవో దిక్కుతోచని పరిస్థితులు, అయోమయాలు, గందరగోళాలు. ఒక్కటి కాదు, రెండు కాదు, అసలు నా జీవితానికి ఏమైంది బాబా, ఎలా అయిపోయింది నా జీవితం అంటూ నువ్వు బాధపడిన రోజులు ఎన్ని ఉన్నాయి బిడ్డ. ఒక్కసారి కళ్ళు మూసుకో తల్లి. కొంతకాలంగా నీ జీవితంలో జరుగుతున్న ప్రతి ఒక్క సంఘటనని నెమరు వేసుకో, గుర్తు చేసుకో. నువ్వు ఎన్ని బాధలు పడుతున్నావు, ఎన్ని అగచాట్లు పడుతున్నావు, ఎన్ని అవమానాలను ఎదుర్కొంటున్నావు, ఎన్ని కన్నీళ్లను దిగమింగుకుంటున్నావు, ప్రతి ఒక్కటి నీకు అర్థమవుతుంది. ఒక్కొక్కసారి అర్ధరాత్రిలో నిద్రలో ఉలిక్కిపడి లేచి దిగ్గున లేచి కూర్చొని నన్ను ప్రశ్నించిన రోజులు ఉన్నాయి. గుర్తుందా బాబా, ఎందుకు నాకు ఈ కర్మ, ఏంటి నా జీవితం, ఎప్పుడు తండ్రి మారుతుంది, నువ్వు కూడా నన్ను మర్చిపోయావా, నువ్వైనా నా జీవితాన్ని తిరగరాయవా, అదృష్టాన్ని నా తలుపు దాకా తీసుకురావా అంటూ ఎన్నిసార్లు అడిగావు. గుర్తుందా? కన్నీళ్లతో ఎన్నిసార్లు మొరపెట్టుకున్నావు. ఏ దేవుణ్ణి పూజించినా, నా సాయిని పూజించినా, మంచి పనులు చేసినా నా జీవితం ఇంతే, ఎందుకు ఇలా మారటం లేదు అంటూ ఒక నిరాశకు వెళ్ళిపోయావు. గుర్తుందా? ఎందుకు జరుగుతుందో తెలుసా బిడ్డ, ఇదంతా కూడా కొంతమంది కన్నీళ్లకి కారణమయ్యావు. వాళ్ళు బాధపడ్డారు, కుమిలిపోయారు. ఆ ఒక్క కర్మే ఈ రోజు కర్మశాపంగా నిన్ను వెంటాడుతోంది. నిన్ను ఒక్కడినేనా అంటే నీ కుటుంబాన్ని మొత్తం, నువ్వు చేసిన ఒక తప్పు కుటుంబాన్నే వేధిస్తుంది, వెంటాడుతుంది, వేటాడేస్తుంది. అలాంటి కర్మ ఒకటి నీకు తగిలింది బిడ్డ. ఆ పాపపు కర్మ నుంచి నువ్వు ఎలా బయటపడాలో చెప్తాను. నీ కుటుంబాన్ని దాని నుంచి ఎలా బయట పడవేసుకోవాలో నేను ఈ రోజు చెప్తాను. జాగ్రత్తగా విను. నీకు ఇదంతా అర్థం కావాలంటే ఒక చిన్న కథ చెప్తాను బిడ్డ. ఇందులో నీ జీవితం ఉంది. నీ సమస్యకి ఇక్కడ పరిష్కారం అన్నది ఇందులో ఉంది. నీ జీవితాన్ని నువ్వు నీ చేతులారా ఎట్లా మార్చుకోవచ్చు అన్నది ఈ రోజు చెప్పబోతున్నాను. జాగ్రత్తగా విను. ఇక్కడ నీ జీవితం ఉంది. ఇక్కడ నువ్వు గనక వీడియోని స్కిప్ చేశావు అంటే నీ జీవితంలో నువ్వు పడుతున్న కష్టాలని ఎవ్వరూ ఆపలేరు. నువ్వు అనుభవించక తప్పదు. నీ సాయి కూడా మౌనంగా అలా దూరంగా ఉండి చూస్తాడంతే. జాగ్రత్త. ఇక్కడ ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో, ఈ అనంత విశ్వంలో ప్రతి చర్యకి కూడా ఒక ప్రతిచర్య ఉంటుందని నీకు తెలుసా తల్లి? ఎప్పుడైనా ఆలోచించావా? ఆఖరికి నువ్వు విసిరేసే చిన్న గొలక రాయి కూడా ఎంత వేగంగా గాలిలోకి వెళ్తుందో అంతే వేగంతో ఇంకాస్త బలంగా భూమిని తాకుతుంది. మనిషి జీవితం కూడా అంతే. కర్మ అనేది ఎలా అంటే గోడకు కొట్టిన బంతిలాగా మరింత వేగంతో, రెట్టించిన వేగంతో వచ్చి మళ్ళీ నిన్ను తాకింది అంటే ఆ తాకిడికి నువ్వు తట్టుకోలేవు. అది నువ్వు చేసిన మంచి కావచ్చు, చెడు కావచ్చు, తప్పు కావచ్చు, ఒప్పు కావచ్చు, ఏదైనా నువ్వు ఈ రోజు చేసావు అంటే ఏదో ఒక రోజు నువ్వు అనుభవించక తప్పదు. దాని పాల పడక తప్పదు, దాని బారిన పడక తప్పించుకోలేవు. కర్మ తన లెక్కల అన్నింటినీ కూడా సరి చేస్తూ పోతుంది. తన వృత్తి తను కరెక్ట్ గా చేస్తుంది, తన ఉద్యోగం తను నిర్వర్తిస్తుంది. ఎవరు ఏం చేశారో తిరిగి వాళ్లకు ఇవ్వటమే కర్మ పని. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. కాలం అనే చక్రంలో తిరిగి 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 అది మళ్ళీ నీ దగ్గరికే వస్తుంది. కొందరు అనుకుంటారు, నన్ను ఎవరు చూడట్లేదు, నేను చీకటి గదిలో, నేను చేసే తప్పు ఆఖరికి ఆ భగవంతుడికి కూడా తెలియదు అని అనుకుంటారు. కానీ బిడ్డ, నీ నీడ నిన్ను వదిలి పెట్టొచ్చేమో గాని నువ్వు చేసిన పాపం నిన్ను ఎన్నటికీ వదిలిపెట్టదు. గుర్తుపెట్టుకో. ఇది నీ వెంటే ఉంటుంది. నీ ఊపిరిలో, నీ నడకలో, చివరికి నీ రక్తంలో కూడా ప్రవహిస్తూనే ఉంటుంది. ఒకనాడు ప్రపంచాన్ని గడగడలాడించిన ఒక మహా చక్రవర్తి కేవలం ఒక్క నీటి చుక్క కోసం, కేవలం ఒకే ఒక నీటి చుక్క కోసం తన సామ్రాజ్యాన్ని, కిరీటాన్ని, అహాన్ని పక్కన పెట్టి ఒక సామాన్య పడవ నడిపేవాడి కాళ్ళ మీద ఎందుకు పడ్డాడు బిడ్డ? అధికారం అనే మత్తులో కళ్ళు మూసుకుపోయిన ఆ రాజుకి విధి నేర్పిన ఆ భయంకరమైన పాఠం ఏంటి? ఈరోజు ఇక్కడ నేను నీకు చెప్పబోతున్నది కేవలం కథ కాదు. ఇది నీ కర్మ సిద్ధాంతానికి నిలువుటద్దం. గుండెలను పిండేసే ఈ గాథను చివరి వరకు విను. నువ్వు మారుతావు, నీ జీవితం మారుతుంది, నువ్వు చూసే చూపు మారుతుంది, నువ్వు చేసే పని మారుతుంది, నువ్వు నడిచే దారి మారుతుంది, ప్రతి ఒక్కటి మారుతాయి. నీకు మాటిస్తున్నాను బిడ్డ. బహుశా ఇది నీ జీవితాన్ని కూడా మార్చేస్తుంది. అది త్రేతాయుగం, ద్వాపర యుగం, సంధ్యా సమయం అనుకోవచ్చు. అవంతి అనే రాజ్యం సిరి సంపదలతో తొలతూగుతోంది. ఆ రాజ్యాన్ని పాలించే రారాజు ఉగ్రసేనుడు. పేరులోనే ఉగ్రత్వం ఉన్నవాడు.
అతని ఖడ్గం కదిలితే శత్రువులు తలలు తెగి పడాల్సిందే. అతని మాటే అతని రాజ్యానికి శాసనం. కానీ విధి ఆడిన వింత నాటకం చూడు తల్లి. ప్రపంచాన్ని జయించగల శక్తి ఉన్న ఆ రాజు తన సొంత ఇంట్లో మాత్రం ఓడిపోయాడు. రాజ్యంలో సంపద ఉంది, సైన్యం ఉంది, అధికారం ఉంది. కానీ ఆ రాజభవనంలో పిల్లలు లేరు, ఏడుపులు వినిపించటం లేదు, వారసుడు లేడు. ఎన్నో యజ్ఞాలు చేశారు, యాగాలు చేశారు, ఎంతో మంది వైద్యులను పిలిపించారు. ఫలితం శూన్యమైంది. ఈ అసహనం ఉగ్రసేనుడిని క్రమక్రమంగా రాక్షసుడిగా మార్చేసింది. నాకు లేని ఆనందం ప్రజలకు ఎందుకు అనే అసూయ అతనిలో మొదలైపోయింది. ప్రజలు చిన్న చిన్న తప్పులకి కూడా కఠినమైన శిక్షలు వేయటం మొదలుపెట్టేశాడు. ఒకనాడు గ్రీష్మ ఋతువు. సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఉగ్రసేనుడు తన వేట కుక్కలతో కొంతమంది సైనికులతో కలిసి దట్టమైన నల్లమల అడవులకు వేటకు బయలుదేరాడు. అడవి మొత్తం నిశ్శబ్దంగా ఉంది. ఉదయం నుండి వేటాడుతూనే ఉన్నాడు. మధ్యాహ్నం అయ్యేసరికి ఎండ మండిపోతోంది. రాజుగారి గొంతు తడారిపోతోంది. నీళ్ళెక్కడా అంటూ అరిచాడు. సైనికులు 4 వైపులా వెతికారు. ఎక్కడా సెలయేరు లేదు, చిన్న గుంట కూడా లేదు. ప్రకృతి కూడా రాజుకి పరీక్ష పెడుతున్నట్లుంది. అలా వెతుకుతుండగా దూరంగా ఒక చిన్న పూరె గుడిసె కనిపించింది. ఎండుటాకుల మధ్య ఒక చిన్న ఆశ్రమం. ఉగ్రసేనుడు ఆశతో అటువైపు గుర్రాన్ని దౌడు తీయించాడు. రాజు ఆశ్రమం దగ్గరికి చేరాడు. ఆ గుడిసె బయట ఒక మట్టి కుండలో చల్లని నీళ్లు ఉన్నాయి. వాటిని చూడగానే ఉగ్రసేనుడికి ప్రాణం లేచి వచ్చినట్టుంది. లోపల ఎవరున్నారు చూడకుండా గుర్రం దిగి గబగబా ఆ కుండని ఎత్తి గటగట నీళ్లు తాగేశాడు. ఆతృతలో ఆ కుండ చేజారిపోయి నేలపడి టప్పుమని పగిలిపోయింది. మిగిలిన నీళ్లన్నీ నేలపాలయ్యాయి. ఆ శబ్దానికి లోపల నుండి 2 వృద్ధులు బయటికి వచ్చారు. వారిద్దరూ కళ్ళు లేని అందులు. చిరిగిన బట్టలతో, వణికే చేతులతో వారు తడుముకుంటూ బయటికి వచ్చారు. ఎవరిది? మా నీళ్లు కుండ పగలగొట్టింది ఎవరు బాబు? మా గొంతు ఎండిపోతుంది, కాస్త నీళ్లు ఇస్తారా అంటూ దీనంగా అడిగాడు ఆ ముసలివాడు. ఉగ్రసేనుడు నవ్వాడు. ఓరి పిచ్చివాడా, నేను ఈ దేశపు చక్రవర్తిని. నీ చిల్లర కుండ పగిలితే ఇంత గొడవ చేస్తావా? ఇదిగో తీసుకో అంటూ తన మెడలోని బంగారు హారాన్ని వారి మీదికి విసిరాడు. దీంతో నీ ఇల్లు మొత్తం బంగారంతో నింపుకోవచ్చు అన్నాడు అహంకారంతో. ఆ ముసలివాడు ఆ హారాన్ని తడిమి చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. రాజా, మాకు కళ్ళు లేవు. ఈ బంగారం మాకెందుకయ్యా? ఆ కుండలోని నీళ్లు మా ప్రాణం. మా ఒక్కగానొక్క కొడుకు మా దాహం తీర్చడానికి ఎంతో దూరం నుండి ఆ నీళ్లు తెచ్చి మరీ ఇక్కడ పెట్టి వేరే పని మీద వెళ్ళాడయ్యా. ఇప్పుడు నువ్వు ఆ నీళ్లను పారబోసావు. మా గొంతు ఆరిపోయేలా ఉంది, ప్రాణం పొయ్యేలా ఉంది. కాస్త నీళ్లు ఉంటే పొయ్యవా అంటూ ప్రాధేయపడ్డాడు ముసలివాడు. అప్పుడు ఉగ్రసేనుడు అన్న మాట అతని విధిని మార్చేసింది. తల్లి, నేను రాజుని, సేవకుడిని కాదు. నీకు నీళ్లు పొయ్యటానికి నేను ఇక్కడికి రాలేదు అంటూ కాళ్లకు అడ్డంగా ఉన్న ఆ ముసలివాడిని బలంగా తన్ని గుర్రమెక్కి వెళ్ళిపోయాడు. ఆ దెబ్బకు కింద పడ్డ ఆ వృద్ధుడు ఆకాశం వైపు చూసి కన్నీళ్లతో ఒక్క మాట అన్నాడు. చూడు రాజా, అధికారం ఉందని విర్రవీగుతున్నావు. నీళ్లు లేక గొంతు ఎండిపోవటం ఎంత నరకంగా ఉంటుందో, నీ తల్లిదండ్రులు ఒక బిడ్డ కోసం తల్లడిల్లడం ఎంత బాధగా ఉంటుందో ఏదో ఒక రోజు నువ్వు అనుభవిస్తావు. పుత్రశోకం అంటే ఏంటో నీకు తెలుస్తుంది. ఆ రోజు నీ అధికారం, నీ సైన్యం ఏదీ నిన్ను కాపాడలేవు అంటాడు. ఆ శాపం అడవిలో గాలిలో కలిసిపోయింది. రాజు దాన్ని వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు. కాలం ఎవరి కోసము ఆగదు కదా తల్లి. రోజులు నెలలయ్యాయి, నెలలు సంవత్సరాలు అయ్యాయి, 10 ఏళ్లు గడిచిపోయాయి. ఉగ్రసేనుడు ఆనాటి సంఘటనను పూర్తిగా మర్చిపోయాడు. దేవుడి దయ వల్ల ఇన్నాళ్లకు రాణి గర్భం ధరించింది. ఉగ్రసేనుడి ఆనందానికి అవధులు లేవు. సామ్రాజ్యం అంతా పండగ చేసుకుంది. ఒక మగబిడ్డ పుట్టాడు. సూర్యుడు తేజస్సుతో పుట్టాడు కాబట్టి ఆదిత్యవర్మ అని పేరు పెట్టారు. ఉగ్రసేనుడు తన కొడుకును నేల మీద దించటం లేదు. చీమ కుడితే ప్రాణం పోయేంతలా విలవిల్లాడిపోయేవాడు. ఆదిత్య పెరిగి పెద్దవాడవుతున్నాడు. అందగాడు, విద్యావంతుడు, గుణవంతుడు. సరిగ్గా ఆదిత్యుడికి 12 ఏళ్లు వచ్చాయి. ఒకరోజు రాత్రి ఆదిత్యుడు నిద్రపోతూ అకస్మాత్తుగా లేచి కూర్చున్నాడు. నాన్న దాహం, నాన్న మంచినీళ్లు అంటూ అడిగాడు. రాణి స్వయంగా వెండి గ్లాస్తో నీళ్లు ఇచ్చింది. ఆదిత్యుడు తాగేశాడు. కానీ ఇంకా కావాలి, ఇంకా దాహంగా ఉంది. బిందెలు నీళ్లు తాగుతున్నాడు. కానీ అతని గొంతు తడి ఆరటం లేదు. శరీరం నిప్పుల కొలిమిలా మండిపోతోంది. రాజవైద్యులు వచ్చారు, పరీక్షించారు. వారి ముఖాల్లో రక్తం లేదు. మహారాజా, యువరాజు గారికి అగ్నితృష్ణ అనే వింత వ్యాధి సోకింది. ఇది మామూలు జ్వరం కాదు. లోపల నుండి శరీరాన్ని కాల్చేస్తుంది. ఎంత నీరు తాగినా ఆవిరైపోతుంది తప్ప దాహం తీరదు. మా వైద్య శాస్త్రంలో దీనికి మందు లేదు అని చేతులెత్తేశారు. ఉగ్రసేనుడు కుప్ప కూలిపోయాడు.
కళ్ళ ముందే తన ముద్దు కొడుకు నీళ్లు నీళ్లు అని గిలగిలా కొట్టుకుంటున్నాడు. అప్పుడు ఆ క్షణంలో ఉగ్రసేనుడు మనసు పొరల్లో నుండి ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం నాటి జ్ఞాపకం ఒకటి బయటకు వచ్చింది. నీళ్లు లేక ప్రాణం పోవటం ఎంత నరకంగా ఉంటుందో నీకు తెలుస్తుంది అన్న ముసలివాడి శాపం గుర్తొచ్చింది. భయం, చెప్పలేనంత భయం ఉగ్రసేనుడిని ఆవహించింది. రాజగురువులు జాతకాలు పరిశీలించి ఒక మార్గం చెప్పారు. మహారాజా, ఇది కర్మ ఫలితం. దీనికి మామూలు నీరు పనికిరాదు. ఉత్తర దిశలో మేఘాలను తాకే నీలగిరి పర్వతాల మీద సంజీవని సరస్సు ఉంది. ఆ పవిత్ర జలాన్ని రేపు సూర్యోదయం అయ్యేలోపు యువరాజు గొంతులో పోస్తే ఆ శాపం తొలగిపోతుంది. కానీ అది చాలా దూరం వెళ్ళటం అసాధ్యం. అప్పుడు ఉగ్రసేనుడు లేచాడు. కళ్ళల్లో నిప్పులు ఉన్నాయి. అసాధ్యం అనే మాట నా నిఘంటువులోనే లేదు. నా కొడుకు కోసం నేను యమధర్మరాజుతోనైనా యుద్ధం చేస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. తన అత్యంత వేగవంతమైన గుర్రం వాయువేగను ఎక్కాడు. సైన్యాన్ని కూడా వద్దన్నాడు. ఒక్కడే చీకటిని చీల్చుకుంటూ బయలుదేరాడు. అడవులు దాటాడు, కొండలెక్కాడు. ముళ్ళ పొదలు గీసుకొని రక్తం కారుతున్నా ఆగలేదు. గుర్రం అలసిపోయి నురగలు కక్కుతున్నా ఆగలేదు. ప్రయత్నిస్తూనే ఉన్నాడు, వెళ్తూనే ఉన్నాడు. ఎంత దూరం వెళ్ళాడో తెలియట్లేదు. గుర్రం అలసిపోయినా, ఏది అలసిపోయినా తను అలసిపోవటం లేదు. తన కళ్ళ ముందు ఉన్నది కొడుకు దాహం, కొడుకు దప్పిక. వాడికి కావలసిన ఆ నీరు, ఆ దప్పికను తీర్చటం. వెళ్తున్నాడు. సాయంత్రం అయ్యేసరికి నీలగిరి పర్వతం పాదాల దగ్గరికి చేరాడు. కానీ అక్కడ విధి మరో అడ్డంకి సృష్టించింది. ఒక పెద్ద నది, ప్రళయగంగ అని పిలవబడే ఆ నది ఉగ్ర రూపంతో ప్రవహిస్తోంది. వరదలా పారుతున్న ఆ నీటిని గుర్రం దాటలేదు. ఈదటం అసాధ్యం. అక్కడ ఒడ్డున ఒక పాత పడవ ఉంది. అందులో ఒక ముసలి నావికుడు చిరిగిన బట్టలతో, ముఖం నిండా ముడతలతో, ఒక వింతైన తేజస్సుతో కూర్చుని ఉన్నాడు. ఉగ్రసేనుడు పరుగున వెళ్ళాడు. హే లే, పడవ తీయి, నన్ను అవతల ఒడ్డుకు చేర్చు అన్నాడు దర్పంగా. నా కొడుకు ప్రాణాపాయంలో ఉన్నాడు. నీకు ఎంత బంగారం కావాలంటే అంత ఇస్తాను పద. రాజ్యం కావాలంటే రాజ్యం కూడా రాసిచ్చేస్తాను. త్వరగా పడవ నడుపు అని అరిచాడు. ఆ నావికుడు మాత్రం నింపాదిగా తలెత్తాడు. అతని చూపులో భయం లేదు, ఆశ అంతకంటే లేదు. రాజా, ఈ నది సామాన్యమైనది కాదు. ఇందులో పడవ నడవాలంటే బంగారం పనికిరాదు, బరువు తగ్గాలి అన్నాడు. బరువా? నా దగ్గర ఏ ఆయుధాలు లేవే, కేవలం నా దుస్తులు మాత్రమే ఉన్నాయి అన్నాడు రాజు. రాజా, శరీర బరువు కాదు, పాపపు బరువు. నీ మనసులో ఉన్న అత్యంత భయంకరమైన పాపాన్ని, అహంకారాన్ని, గర్వాన్ని ఇక్కడ నువ్వు ఒప్పుకోవాలి, విడిచిపెట్టేయాలి. అప్పుడే సాధ్యమవుతుంది అంటాడు. నిజం చెప్తేనే ఈ పడవ నీటిపై తేలుతుంది, లేదంటే మునిగిపోతుంది. చెప్పు, నువ్వు చేసిన ఆ పాపం ఏంటి అని గంభీరంగా అడిగాడు ఆ నావికుడు. సమయం గడిచిపోతోంది. అటు కొడుకు ప్రాణం పోతోంది. ఇటు ఈ పిచ్చి నావికుడు శరతో ఉగ్రసేనుడికి కోపం వచ్చింది. కత్తి తీసి, నా పడవ నడుపుతావా, తల నరికించమంటావా అంటాడు. నావికుడు నవ్వాడు. నా తల నరికితే పడవ ఎవరు నడుపుతారు రాజా, ఆలోచించుకో, సమయం లేదు అన్నాడు. వేరే దారి లేక ఉగ్రసేనుడు తన అహాన్ని చంపుకొని కన్నీళ్లతో గొంతు సవరించుకొని ఎప్పుడో 20 ఏళ్ల క్రితం జరిగిన ఆ ఘోరాన్ని పూసగుచ్చినట్టు చెప్పాడు. అధికారం మత్తులో ఉండి దాహంతో ఉన్న 2 గుడ్డి వాళ్లకు నీళ్లు ఇవ్వలేదు. వారిని తన్ని వచ్చాను. అదే నా శాపం. అదే ఇప్పుడు నా కొడుకు ప్రాణం తీస్తోంది అని వెక్కి 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 ఏడ్చాడు. ఆ మాటలు వినగానే ఆ నావికుడి కళ్ళల్లో ఒక వింత మెరుపు వచ్చింది. మౌనంగా పడవను నడపటం మొదలుపెట్టాడు. ఒడ్డు దాటించాడు. ఉగ్రసేనుడు పరుగున వెళ్లి సంజీవిని నీటిని బంగారు కలశంలో నింపుకొని తిరిగి వచ్చాడు. తిరుగు ప్రయాణం మొదలయ్యింది. సూర్యోదయం కావటానికి కొన్ని గడియలే ఉన్నాయి. నది మధ్యలోకి రాగానే నావికుడు పడవను ఆపేశాడు. ఉగ్రసేనుడు వణికిపోయాడు. ఎందుకు ఆపావు? త్వరగా నడుపు, నా కొడుకు చనిపోతాడు అని అరిచాడు. అప్పుడు ఆ నావికుడు లేచి నిలబడ్డాడు. తన తలపాగా తీశాడు. చంద్రుని వెలుగులో అతని ముఖం స్పష్టంగా కనిపించింది. ఉగ్రసేన, నన్ను గుర్తుపట్టావా అని అడిగాడు. ఉగ్రసేనుడు అయోమయంగా చూశాడు. 20 ఏళ్ల క్రితం నువ్వు ఎవరినైతే నీళ్లు ఇవ్వకుండా చంపావో ఆ అంధ దంపతులు ఎవరో తెలుసా? నా తల్లిదండ్రులు. ఆ మాట పిడుగులా పడింది. ఉగ్రసేనుడు గుండె ఆగిపోయినంత పనైంది. నావికుడు కొనసాగించాడు.
ఆ రోజు నేను అడవి నుండి ఇంటికి వచ్చేసరికి నా తల్లిదండ్రులు దాహంతో అల్లాడి నా చేతుల్లోనే ప్రాణం వదిలారు. చనిపోయే ముందు నీ గురించి చెప్పారు. అప్పుడే శపథం చేశాను, నిన్ను చంపితే నీకు నరకం ఒక్కసారి కనిపిస్తుంది, కానీ నీకు పుత్రశోకం అంటే ఏంటో చూపించాలి. నువ్వు ఎలాగైతే నా తల్లిదండ్రులను నీళ్ల కోసం ఏడిపించావో నీ కొడుకు కూడా నీటి కోసం ఏడుస్తుంటే నువ్వు చూడాలి. అందుకే ఇన్నాళ్ళు వేచి చూశాను. భగవంతుడు నా బాధను విన్నాడు, నా మొర ఆలకించి అలాంటి ఒక శిక్ష నీకు విధించాడు. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావు. అర్థమైందా రాజా ఆ బాధ ఎలా ఉంటుందో? ఈరోజు నా పగ తీరింది. ఈ నీళ్లు నీ కొడుకు గొంతులో పడవు అంటూ తెడ్డుని నీళ్ళల్లో పడేశాడు. ఒక చక్రవర్తి, ప్రపంచాన్నే శాసించిన రాజు ఆ నావికుడు కాళ్ల మీద పడిపోయాడు. నన్ను చంపేయి, నా శరీరాన్ని ఈ నదిలో పడేయి, కానీ నా కొడుకు పసివాడు, వాడికి ఏ పాపం తెలియదు, వాడిని బతికించు, ఒక తండ్రిగా అడుక్కుంటున్నాను అని చిన్న పిల్లాడిలా కాళ్ళు పట్టుకుని ఏడ్చేశాడు. ఆ దృశ్యం చూసి ప్రకృతి కూడా చలించిపోయింది. నావికుడు ఉగ్రసేనుడు వంక చూశాడు. ఒకప్పుడు గర్వంతో విర్రవీగిన రాజు ఇప్పుడు తన కాళ్ల దగ్గర ఉన్నాడు. ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉంది, కానీ ఇప్పుడు తీర్చుకోలేడు. ఆ నావికుడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. లే ఉగ్రసేన, నేను నీలా రాక్షసుని కాదు. నా తల్లిదండ్రులు నాకు పగను కాదు, ధర్మాన్ని నేర్పారు. ఎదుటివాడిని చంపి గెలిచే గెలుపు నాకు వద్దు. ప్రాణాల్ని కాపాడటంలోనే నిజమైన సంతృప్తి. నీ కన్నీళ్లు నీ పాపాన్ని కడిగేశాయి అంటూ వేగంగా పడవను ఒడ్డుకు చేర్చాడు. ఉగ్రసేనుడు గాలి వేగంతో రాజభవనానికి వెళ్ళాడు. సూర్యుడు అప్పుడే తెలతెలవారుతూ ఉదయిస్తున్నాడు. చావు బతుకుల్లో ఉన్న కొడుకు నోట్లో ఆ సంజీవని నీటిని పోశాడు. కొద్ది క్షణాల్లో ఉత్కంఠ. ఆదిత్యుడు నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. నాన్న, దాహం తీరింది అన్నాడు. రాజభవనం ఆనందంతో నిండిపోయింది. కానీ ఉగ్రసేనుడు మాత్రం కిటికీల నుంచి ఆకాశం వైపు చూస్తూ ఉండిపోయాడు. ఆ రోజు నుంచి ఉగ్రసేనుడు పాత మనిషి కాదు. తన సామ్రాజ్యంలో ఎక్కడా నీటి సమస్య లేకుండా చెరువులు బావులు తవ్వించాడు. అనాథలకు తండ్రిగా మారిపోయాడు. ఆ నావికుడిని వెతికించాడు, కానీ అతను మళ్ళీ కనబడలేదు. బహుశా అతను కేవలం నావికుడు కాదు, రాజు కళ్ళు తెరిపించడానికి వచ్చిన దైవదూతేమో. బిడ్డ, ఈ కథ నీకు చెప్పేది ఒకటే, అంధకారం, అందం, ఆస్తి ఇవేవి శాశ్వతం కాదు. నువ్వు చేసే మంచి, నువ్వు చూపే జాలి మాత్రమే నీకు రక్ష. ఎవరి కళ్ళల్లోనూ కన్నీళ్లు పెట్టించుకో, ఎందుకంటే కర్మ ఎవ్వరిని వదిలిపెట్టదు. నువ్వు ఇతరులకు చేసే సహాయం రేపు నీ కష్టకాలంలో నీకు భగవంతుడు రూపంలో వచ్చి నిన్ను కాపాడుతుంది. ఇప్పుడు అర్థమైందా బిడ్డ? ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించు. నీ జీవితంలో నువ్వు తెలుసో తెలియకో, కావాలనో, పొరపాటునో, గ్రహపాటునో ఎవరి కన్నీళ్ళకైనా కారణమయ్యావా? ఎవరి మానసిక క్షోభకైనా కారణమయ్యావా? ఎవరినైనా మానసికంగా హింసించావా? శారీరకంగా బాధ పెట్టావా? మాటలతో కానీ, చేతులతో కానీ, నీ పనులతో కానీ, నీ చూపులతో కానీ, నీ ప్రవర్తనతో కానీ ఎవరినైనా బాధ పెట్టావా? ఎవరి కన్నీళ్ళ కన్నా కారణమయ్యావా? ఒక్కసారి గుర్తు చేసుకో. నీకు ఒక్కవేళ ఇప్పుడు వెంటనే గుర్తు వచ్చేస్తే, పొరపాటున ఎవరినైనా బాధించిన కన్నీళ్లకు కారణమైన ఇప్పుడు గుర్తొస్తే ఇక్కడ నాకు చెప్పు. బాబా, తప్పు జరిగిపోయింది అంటూ వెంటనే వాళ్లకు వెళ్ళి క్షమాపణ చెప్పు. నీ పాపపు కుండ ఏదైతే నిండిపోయి ఉందో అది ఈ రోజుతో అంతమైపోతుంది. నీ ఒక్క పశ్చాత్తాపంతో, నీ ఒక్క క్షమాపణతో నీ పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. నీ కర్మ ఫలితాలన్నీ కూడా నాశనమైపోతాయి, తుడిచిపెట్టుకుపోతాయి. ఒక్కసారి ప్రయత్నించు బిడ్డ. మనసులో ఏది దాచుకోకు. ఇక్కడ నీ అహంకారాన్ని తీసేయి. నేను అన్న ఒక అహంకారాన్ని తీసేయి, తల పొగరుని తీసేయి, గర్వాన్ని తీసేసి నా వల్ల నిజంగా వీళ్ళు బాధపడ్డారు అంటూ ఒక్కసారి మనస్తృప్తిగా వెళ్ళి వాళ్ళకి పశ్చాత్తాపంతో, కన్నీళ్లు నిండిన కళ్ళలతో వాళ్ళని క్షమాపణ అడుగు. వెంటనే ఇప్పుడు నీ జీవితంలో జరుగుతున్న ప్రతి ఒక్క కష్టము, ప్రతి ఒక్క నష్టము, ప్రతి ఒక్క బాధ అన్నీ కూడా వాటంతట అవే ఎలా చప్పున చల్లారిపోతాయో నువ్వే చూడు. పరిస్థితులన్నీ ఒక్కసారి ఎలా తారుమారైపోతాయో నువ్వే చూడు. నీ జీవితం ఎలా వెలుగుతుందో ఒక్కసారి నువ్వే చూస్తావు. ప్రయత్నించి చూడు. నీ సాయిగా నేను చెప్తున్నాను కదా, నీ సాయి ఏం చెప్పినా నీ భవిష్యత్తు కోసమే, నీ భవిష్యత్తుని దిద్దటానికే. కాబట్టి వెంటనే ఆ పని చెయ్య బిడ్డ అంటూ బాబా గారు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.